సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఈ మధ్య అమెరికాలో ఐస్ రేడ్స్ అయితే జరుగుతున్నాయి. ఐస్ రేడ్స్ అంటే హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఆథరైజ్ చేసిన రేడ్స్ అన్నమాట. ఐస్ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. అలాగే కస్టమ్స్ అండ్ బార్డర్ పెట్రోల్ అనే డిపార్ట్మెంట్ కూడా ఉన్నది, వాళ్ళు కూడా రేడ్స్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో ఈ రేడ్స్ వచ్చేసి చాలా మట్టికి ఈ కస్టమ్స్ అండ్ బార్డర్ పెట్రోల్ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. సో మనకు తెలుస్తున్నంత వరకు అయితే కాలిఫోర్నియాలో ఈ రేడ్స్ జరిగినాయి, వేరే స్టేట్స్ లో కూడా జరుగుతున్నాయి, లైక్ హ్యూస్టన్ లో జరిగినాయి, న్యూ ఆర్లియన్స్ లో జరిగినాయి. సో ఈ రేడ్స్ చాలా మటుకైతే జరుగుతున్నాయి. సో ఈ వీడియోలో వచ్చేసి ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే వినండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఈ మధ్య కాలంలో ఈ ఐస్ రేడ్స్ అనేవి చాలా మట్టుకు జరుగుతున్నాయి. సో లేటెస్ట్ వచ్చేసి కాలిఫోర్నియాలో బేకర్స్ ఫీల్డ్ అనే ఏరియాలో అయితే జరిగినాయి అనమాట. అదే కాకుండా హ్యూస్టన్ లో కూడా జరిగినాయి, మళ్ళీ న్యూ ఆర్లియన్స్ లో కూడా జరిగినాయి. సో ఈ రేడ్స్ అన్నిటిలో ఉన్న కామనాలిటీ ఏంటంటే, మెజారిటీ వచ్చేసి వీళ్ళు మెక్సికన్స్ అయితే టార్గెట్ చేస్తున్నారు. సో మెక్సికన్స్ కి వచ్చేసి అది కూడా క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు అనమాట. కొంతమంది ఇదివరకు డిపోర్ట్ అయిపోయిన వాళ్ళు, మళ్ళీ ఇల్లీగల్ గా కంట్రీలోకి ఎంటర్ అయిన వాళ్ళు, లేదా వాళ్ళకి క్రిమినల్ హిస్టరీ లైక్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, డ్రగ్స్ చేయడమే కానీ, లేదా ఇంకా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏదైనా ఉండడం కానీ, లైక్ వేరే వాళ్ళని కొట్టడమే కానీ, చంపడమే కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రిమినల్ కేసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉందన్నమాట వీళ్ళ మీద. సో వీళ్ళకి ఒక లిస్ట్ ఆల్రెడీ ఉంటుంది ఐస్ ఏజెంట్స్ కి, ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీ ఎవరెవరికైతే ఉన్నదో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా, ఇదివరకు ట్రంప్ స్పీచెస్ లో ట్రంప్ చాలా సార్లు చెప్పాడు అనమాట, తను వచ్చినాక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేస్తానని చెప్పాడు. సో ప్రైమరీలీ వచ్చేసి ఇప్పుడు టార్గెట్ చేసేదైతే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది అయితే మెక్సికన్స్ ని హెవీగా టార్గెట్ చేస్తున్నారు. మెక్సికన్స్ అది కూడా క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని అయితే టార్గెట్ చేస్తున్నారు. సో ట్రంప్ ఒక బార్డర్ జార్న్ అయితే అపాయింట్ చేశాడు. తన పేరు వచ్చేసి టామ్ హోమన్ అన్నమాట. సో ఈ టామ్ హోమన్ వచ్చేసి చాలా అగ్రెసివ్ పర్సన్. తనకి ఎటువంటి పేషెన్స్ లేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలోకి వస్తే తనకి ఫస్ట్ నంబర్ 1 గోల్ ఏంటంటే, నువ్వు ఇల్లీగల్ అయితే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటాడు. సో ఆయన స్పీచెస్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. సో వాటిని కూడా నేను విన్నాను. ఆయన కంపల్సరీ చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. డే 1 నుంచి అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని టార్గెట్ చేస్తా అని చెప్పుకొస్తున్నాడు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు ఎవరు వస్తారు ఈ కేటగిరీలో కానీ ఒకసారి ఆలోచిస్తాము. సో ప్రైమర్లీ వచ్చేసి అఫ్ కోర్స్ మెక్సికో వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు. సో మెక్సికన్స్ ఒక్కళ్ళే కాదు, సౌత్ అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే మన ఇండియన్స్ కూడా దీంట్లో చాలా మంది కెనడా బార్డర్ నుండి దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే స్టూడెంట్ వీసా మీద కెనడాకి వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇటు క్రాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే మెక్సికో బార్డర్ కి వచ్చి క్రాస్ చేసిన మన ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. ఇంకా కొంతమంది అయితే విజిటర్ వీసా మీద అమెరికాకి వచ్చేసి ఆ విజిటర్ వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా వెళ్ళిపోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా చెప్పాలంటే చాలా మంది ఇండియన్ రెస్టారెంట్స్ లో పనిచేసే కుక్సే గానీ, సర్వర్సే గానీ చాలా మంది కూడా వాళ్ళకందరికీ కూడా వీసాలు ఉండవు. సో వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందకే వస్తారనమాట. సో ఇటువంటి వాళ్ళందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ట్రంప్ పవర్ లోకి వచ్చినాక డెఫినెట్ గా ఫస్ట్ మెక్సికో వాళ్ళని అయితే టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ తెల్ల జాతీయుల నుంచి, నల్ల జాతీయుల నుండి వీళ్ళకి చాలా ప్రెషర్ ఉందన్నమాట. ఏంటంటే, ట్రంప్ నిన్ను గెలిపించింది ఎందుకు అంటే, నువ్వు ఇక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని పంపిస్తావని అయితే నిన్ను గెలిపించామని అయితే చెప్పుకొస్తారు వాళ్ళు. సో దీని గురించి చాలా డిబేట్ కూడా నడుస్తుంది ఇంటర్నల్ గా వాళ్ళ రిపబ్లికన్ పార్టీలో. సో ఇది డెఫినెట్ గా అయితే హై ఫోకస్ ఐటమ్ అయితే ఉంటది అనమాట. సో ఒకవేళ మీరు ఇల్లీగల్ గా ఉంటే గనక అమెరికాలో మీరు సొంతగా వెళ్ళిపోతే అది మీకు అడ్వాంటేజెస్ ఉంటదని అయితే ఇక్కడ బార్డర్స్ ఆర్ టామ్ హోమన్ అయితే చెప్పుకొచ్చాడు. అంటే మీరు సొంతగా వెళ్ళిపోతేనేమో మీకు ఎటువంటి పెనాల్టీస్ ఉండవు, కానీ వీళ్ళు వెతికి మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని పంపిస్తే గనక మీకు ఒక 20 years ఆఫ్ బ్యాన్ అయితే ఉంటది మళ్ళీ అమెరికాకి రావడానికి అని కూడా చెప్పుకొస్తున్నాడు అనమాట. అంతేకాకుండా వాళ్ళు 20 years అంటారు కానీ అది ఫర్ ఎవర్, అది బ్లాక్ మార్కే అనమాట. సో మీ పాస్పోర్ట్ లో అది ఒక ఎంట్రీ లాగా ఉంటది కాబట్టి వాళ్ళు ఎప్పుడు మీరు వీసాకి అప్లై చేసినా కూడా దాన్ని రివ్యూ చేస్తారు. దాని మీద మిమ్మల్ని మళ్ళీ డినై చేసే అవకాశం ఉన్నది. సో ఒకవేళ మీకు లీగల్ గా అమెరికాకి రావాలి అనుకుంటే గనక లాయర్ ని కన్సల్ట్ చేయండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. మీరు సొంతగా వెళ్ళిపోతే బెటరా, సొంతగా వెళ్ళిపోకపోతే బెటరా అనేది ఒకసారి కనుక్కోండి. అప్పుడు వాళ్ళ సలహా మీద మీరు ఒక యాక్షన్ అంటూ తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నప్పుడు
ఇక్కడ పోలీస్ వాళ్ళే గానీ, ఈ బార్డర్ పెట్రోల్ వాళ్ళే గానీ, ఇంకా ఎటువంటి ఐస్ ఏజెంట్స్ గానీ మిమ్మల్ని ఆపి, మిమ్మల్ని క్వెషన్స్ అడగడానికి మిమ్మల్ని ఆపితే గనక మీరు డెఫినిట్‌గా కోఆపరేట్ చేయాల్సొస్తది. ఎందుకంటే మీరిక్కడ వీళ్ళు ఆపినప్పుడు మీరు పారిపోవాలని ట్రై చేస్తే వీళ్ళ దగ్గర చాలా పోలీస్ ఫోర్స్ అయితే ఉంటది. ప్లస్ వీళ్ళకి ఒకవేళ అట్లా పారిపోయే వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని కాల్చి పారేసే అథారిటీ గూడా వీళ్ళ చేతిలో ఉంటదనమాట. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మీరు రిస్క్ అయితే తీసుకోమాకండి. సో, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అట్లా ఆపి అడిగితే గనక మీరు డెఫినిట్‌గా మీ రైట్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా మట్టుకు మీరు మాట్లాడాల్సిన అవసరం గూడా ఉండదు. మీరు ఒక లాయర్‌ని గూడా అడగొచ్చు వాళ్ళని. సో, ఇవన్నీ గూడా మీరు ముందుగానే ఒక లాయర్‌ని పెట్టుకొని డిస్కస్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిదనైతే నేను అనుకుంటున్నాను. అలాగే స్టూడెంట్స్ ఎవరన్నా మీరు ఇల్లీగల్‌గా ఇక్కడ అమెరికా రెస్టారెంట్స్‌లో ఎక్కడైనా పనిచేస్తే గనక కొంచెం ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య నేను కొంతమంది స్టూడెంట్స్ తోటి కూడా నేను మాట్లాడినాననమాట. వాళ్ళన్నారు ఎటువంటి రైడ్స్ ఏమి అవ్వవండి. ఏం పర్లేదు. ఒకవేళ అయినా గూడా మేము ఎనక డోర్‌లో నుండి పారిపోతాం అని గూడా చెప్పుకొస్తున్నారు. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే స్టూడెంట్స్ ఎవరన్నా మీరు ఈ వీడియోని వింటుంటే గనక ఒకసారి ఆలోచించండి ఆ విషయం. ఎందుకంటే ప్రీవియస్‌గా జరిగిన రైడ్స్‌ని బట్టి నేను చూస్తే వాళ్ళెట్లా చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు సివిల్ డ్రెస్‌లో వచ్చేసి అక్కడ ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరెవరున్నారు అని దాని గురించి ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ చేసేస్తున్నారు. Patrol agents. Employee Candy Garcia tells 17 News. Garcia says the agents, many undercover, parked right outside and took away 2 vanfuls of people. చేసేసి వాళ్ళు డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని రైడ్ చేసే టైంలో ఫ్రంట్ డోర్ దగ్గర, బ్యాక్ డోర్ దగ్గర ఆల్రెడీ ఏజెంట్స్ ఉంటారు. మీరు ఎటు సైడ్ నుండి మీరు ఎస్కేప్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉంటారనమాట. అంతేకాకుండా వాళ్ళు మీరు ఆన్ సైట్ లో అయితే అరెస్ట్ చేయరు. ఎందుకంటే దేర్ ఆర్ కొన్ని రిస్ట్రిక్షన్స్ దానికోసం. ఎందుకంటే వాళ్ళకి ఒక సెర్చ్ వారెంట్ అవసరం, అలాంటివన్నీ ఉంటాయి. మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని బయట రాగానే అప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్ గా వచ్చేసి. కాకపోతే మీరు ఎవరన్నా F1 వీసా మీద ఉండి ఇటువంటి పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటే గనక ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇట్లాంటి సిట్యుయేషన్స్ దొరకబడితే గనక మీకు డెఫినిట్‌గా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉన్నది. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీ F1 వీసా క్యాన్సెల్ చేసి మిమ్మల్ని ఇక్కడ నుండి డిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉన్నదన్నమాట. సో ఈ సిట్యుయేషన్‌లో ఒకసారి డీటెయిల్‌గా ఆలోచించుకోండి. ఇంకా ఫర్దర్‌గా వెళ్తే క్రిమినల్ హిస్టరీ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళందరూ అట్ రిస్కే అనమాట. మెయిన్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ వీళ్ళు చూసేదంతా క్రిమినల్ హిస్టరీ వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు అని అయితే విన్నాను. సో ఈవెన్ మెక్సికో వాళ్ళల్లో కూడా మెజారిటీ వాళ్ళని వీళ్ళు పట్టుకునేది ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని. అది వాళ్ళు ప్రస్తుతానికి జైల్లో ఉన్నా జైల్లో లేకపోయినా మీకు ఒక క్రిమినల్ హిస్టరీ అంటే ఉంటే గనక దాన్ని బట్టి వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఒకవేళ మీకు గ్రీన్ కార్డ్ లేకుండా సిటిజన్షిప్ లేకపోతే గనక అలాంటి సిచ్యువేషన్స్లో మీరు డిపోర్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఆ విషయంలో కూడా ఒకసారి మీరు లాయర్ని కన్సల్ట్ చేసి ముందే ప్లాన్ఫుల్గా ఉండండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అయితే పెట్టండి. అలాగే మీకు వేరే టాపిక్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో కన్సిడర్ చేస్తాను. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.